నాకు తెలుసు ఈ వీడియో తర్వాత కొంతమంది ఫాలోవర్స్ వెళ్ళిపోతారు. अपने ही जवान गुलाम थे, उन्होंने गोली मारी थी, अब में सिर्फ फर्क इतना है आपने लाठी मारी है। क्या साहब मुझ में तादा ना, हम तो शहीद हैं, हर युग में जन्म लेंगे। ఫాలోవర్ సబ్స్క్రైబర్ వెళ్ళిపోయినా కూడా నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నా, ఈ వీడియో చేయాలనుకుంటున్నా, అందుకే చేస్తున్నా. స్టూడెంట్స్ అడిగింది ఏంటి? కేవలం ఒక రిజిగ్నేషన్. అది ఎందుకు? అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కోసం అడగడం జరిగింది, ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పుల కోసం అడగడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఎగ్జామ్స్ కోసం ఎన్నో సంవత్సరాలు చదివిన తర్వాత పేపర్ల లీక్లు ఒకదాని తర్వాత ఒకటి పేపర్ లీక్లు అవుతున్నాయి. అందుకోసం అడగడం జరిగింది. అందుకోసం అకౌంటబిలిటీలో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ యొక్క రెసిగ్నేషన్ అడగడం జరిగింది. అంత దానికి ఆ ప్రొటెస్ట్ లో భాగంగా అంత దానికి నిన్న జరిగిన ఏదైతే జూలై 20, 2026 జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, నేను చెప్తున్న చరిత్రలో నిలిచిపోయే ఒక డేట్ ఇది. ఒకసారి మీరు నిన్న జరిగిన వీడియోస్ ని ఒకసారి చూడండి, ఎంత దారుణంగా కొట్టారంటే. सोनम सर की वाइफ के बाल खींचकर घसीट कर लेकर जा रही है पुलिस उन्हें. देखिए अभी भी पुलिस ये देखिए लड़ाई देखिए, ये देखिए किस तरीके से मार रहे हैं. ये लाठी चार्ज देख सकते हैं आप यहाँ पर, और मैं आपको अभी दिखा रहा हूँ कि यहाँ पर ये क्या किया जा रहा है. స్టూడెంట్స్ మీద, ఇండియా యొక్క యూత్ మీద ఈ విధంగా కొడతారా? పిల్లోళ్ళైతే వేడుకుంటున్నారు. చూస్తుంటే నాకు అంత బాధ అనిపిస్తుంది. ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడండి, ఎంత దారుణం కొట్టారంటే. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, ఇంకా 18 years మేజర్ గాని పిల్లల్ని కూడా కొడుతున్నారు, ఆడపిల్లల్ని కొడుతున్నారు. ఈ విధంగా మరి ఇంత దారుణంగా. ఇంకా కొన్ని వీడియోస్ చూస్తుంటే తెలిసింది ఏంటంటే, ముందుగానే పోలీస్ ఆఫీసర్స్, అక్కడున్న ఢిల్లీ పోలీసు పెద్ద పెద్ద ట్రక్కుల్ని తీసుకొచ్చి పెట్టి దాంట్లో మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు పెట్టడం జరిగింది. అండ్ ఆ రాళ్ళని ఈ పోలీస్ వాళ్ళే ఇసిరేయడం చూస్తున్నాం మనం. ఆ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి, మీ వీడియోలు పెడతాను నేను ప్రూఫ్తో సహా. ఇంత దారుణమా? కొంతమంది పోలీస్ వాళ్ళు అయితే లాఠీలకి మేకులు చుట్టుకొని మేకులు తగిలించుకొని కొడుతున్నారు. ఏంటంటే క్రిమినల్స్ని కూడా ఇంత దారుణంగా ట్రీట్ చేయరండి. అంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. మీరు అనొచ్చు వీళ్ళని కొంతమంది మాబ్ అంటున్నారు. మాబ్ అంటే డైరెక్షన్ లెస్ ఉన్న ఒక క్రౌడ్ని మాబ్ అంటారు. ఇక్కడ డైరెక్షన్ ఉంది. డైరెక్షన్ ఉన్నప్పటికీ మీరు ఇంత దారుణంగా కొట్టడం కరెక్ట్ కాదు. సరే, ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఇబ్బంది చేస్తున్నారో వాళ్ళని మీరు కంట్రోల్లోకి తీసుకురావడానికి చేసిన ఒక అర్థం ఉంది. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు, నార్మల్గా వెళ్తున్న వాళ్ళు, పీస్ఫుల్గా కూర్చున్న వాళ్ళు చేతులు జోడించి అడుక్కుంటున్నారు, అలాంటి వాళ్ళని కొట్టారు. దిస్ ఈజ్ అంటే చూస్తుంటే చాలా 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 బాధేస్తుంది. ఒకసారి మీరు వీడియో క్లిప్స్ చూడండి, ఎంత దారుణంగా అంటే ఇంత దారుణంగా. ఈ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ అడిగింది ఏంటి? ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ యొక్క రెసిగ్నేషన్ మాత్రమే. అది ఎందుకు? ఇందాక చెప్పినట్టుగా डॉक्टरों को जो वहाँ पे मदद करने आए हुए थे उनको मारा है. हमने जब बताया कि हम डॉक्टर है तो उन्होंने बोला तो आपको बुलाया किसने है? नीचे के ऊपर लेटा हुआ, उसकी हड्डी टूटी हुई है, वो बेहोश पेशेंट के ऊपर चढ़ के गए, उन्हें डंडा मारा मेरी आंखों के सामने. और आप देखेंगे और आगे तो जाके लातों से सब मार रहे हंस थे, हैं. उनके पेटों पे लाते मार रहे थे. वाला हंस रहा है. इतना भी ईमान नहीं बचा है. हम डॉक्टर्स हैं, हम शांति से हेल्प करने आए थे, हम नारे भी नहीं लगा रहे थे. उन्होंने बोला तुम्हें बुलाया किसने? डंडे मारे उन्होंने हमें. हेल्प कर दो. अपने ही जवान गुलाम थे, उन्होंने गोली मारी थी, अब में सिर्फ फर्क इतना है आपने लाठी मारी है. क्या साहब मुझ में तादा ना, हम तो शहीद हैं, हर युग में जन्म लेंगे. तुम क्या सोचते हो हम मर जाएंगे? बोल दो ना, फिर से बोलता हूं, तुम हमारे नौकर हो, हम तुम्हारे मालिक हैं, हर युग में जन्म लेंगे, तुम्हारी औकात बताएंगे. गुलाम हम नहीं हैं, मालिक हैं. మనకు తెలుసు, సౌత్ ఇండియాలో కొంచెం పేపర్ లీక్స్ తక్కువ అవుతాయేమో కానీ నార్త్ ఇండియాలో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక పేపర్ లీక్ చూస్తూనే ఉన్నాం. అన్ని పేపర్ లీక్స్ అవుతుంటే ఒక స్టూడెంట్ ఎన్నో సంవత్సరాలుగా చదువుకొని లాస్ట్గా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత రాయక ముందు పేపర్ లీక్ అయిపోయిందంటే ఆ స్టూడెంట్ యొక్క బాధ ఎట్లుంటుందంటే, ఈ గవర్నమెంట్ అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఇలా జరగలేదా అంటారేమో. లాస్ట్ గవర్నమెంట్లో జరిగింది, బట్ ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ డిఫరెన్స్ ఏంటంటే అకౌంటబిలిటీ. ఎస్, ఆ గవర్నమెంట్ సరే కొన్ని రోజులు ప్రొటెస్ట్ చేసిన వినేదేమో, అసలు ఈ గవర్నమెంట్ వినడానికి సిద్ధంగా లేదు. ఈ ప్రొటెస్ట్ చేయబట్టి దాదాపుగా నెల దాటిపోయింది. అసలు ఫాస్టింగ్లో ఉండే దాదాపు 22-23 రోజులైంది.
ఇప్పటికీ ఒక చిన్న స్టేట్మెంట్ లేదు. చిన్న స్టేట్మెంట్. నిన్న జేపీ నడ్డా గారు ఎవరైతే ఉన్నారో హెల్త్ మినిస్టర్, తను ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, పిలిపేయడం జరిగింది కాంక్రోచ్ జనతా పార్టీ వాళ్ళకి? ఎప్పుడైతే ఈ ప్రొటెస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్లమెంట్ సంసద్ భవన్ దగ్గరికి చేరుకున్నారో అప్పుడు. అంటే అప్పుడు దాకా మీరు అసలు పిలవాలని అనిపించలేదా? ఇంతటి గవర్నమెంట్ అంటే డెమోక్రసీలో బతుకుతున్నాం, డెమోక్రటిక్ కంట్రీ అయిపోయింది. ఇంత దారుణమా? ఇదే అడుగుతున్నది ప్రజలు, అడుగుతున్నది స్టూడెంట్స్ అడుగుతున్నది ఇదే రెస్పాన్సిబిలిటీ. వీళ్ళతో మాట్లాడితే మీరేదో తగ్గిపోయినట్టు కాదు, మీరేదో ఓడిపోయినట్టు కాదు. మీరు ఓడిపోయినట్టు కాదు మోదీజీ, అది మీ రెస్పాన్సిబిలిటీ, మీ అకౌంటబిలిటీ. దాన్ని వదిలేసి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఒక్క స్టేట్మెంట్ రాలేదు, ఒక్క ట్వీట్ రాలేదు, సింగిల్ ట్వీట్. ఈ గవర్నమెంట్ ఫార్మర్ ప్రొటెస్ట్లలో ఫార్మర్స్తో ఏ విధంగా చేసిందో చూసినాం. దాదాపుగా సంవత్సరం ఫైట్ చేశారు ఫార్మర్స్, రోడ్ల మీద కూర్చున్నారు. సంవత్సరం దాదాపు 700 మంది చనిపోయారు ఫార్మర్స్. ఇదంతా నేను చెప్తుంటే మీరు యాంటీ గవర్నమెంట్ అంటారేమో. గవర్నమెంట్ చేసిన మంచి పనులు కూడా చెప్పాను నేను అందుకే చెప్పా స్టార్టింగ్లో, ఇలాంటి వీడియో చేస్తే మీరు అనుకుంటారు చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేస్తారు, నన్ను ఒక వేరేలా ట్రీట్ చేస్తారేమో. బట్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఇఫ్ సమ్మన్ అన్సబ్స్క్రైబ్ మై ఫుట్, ఐ డోంట్ కేర్. బికాజ్ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, చెగువేరా గారు చెప్పినట్టుగా, ఇఫ్ యూ కాంట్ కాల్ రాంగ్ యాజ్ రాంగ్, దెన్ యు ఆర్ ఎట్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ స్లేవరీ. నువ్వు తప్పుని తప్పు అని చెప్పకపోతే నువ్వు గులాంగిరి యొక్క లాస్ట్ స్టేజ్ లో ఉన్నట్టు. దట్స్ ఆల్ ఐ నీడ్ టు సే. ఎందుకంటే మీరు ఒకసారి ఫుటేజ్ చూడండి, మీకు ఎంత భయానక సిచ్యువేషన్ అంటే అది. ఢిల్లీ పోలీసుకి అక్కడ ఉన్న పిల్లలు, చిన్న పిల్లలు చేతులు జోడించి అడుగుతున్నారు. ఒక వీడియో చూశాను నేను. ఒక 10-15 మంది పోలీసు వాళ్ళు పరిగెత్తుంటారు. ఢిల్లీ పోలీసు ఉన్నారు, వాళ్ళ వెనకాల RAF అంటామంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, వీళ్ళు కూడా ఉన్నారు. ఈ బ్లూ డ్రెస్లో ఉన్న వాళ్ళు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. వీళ్ళు పరిగెత్తుతుంటే తన ముందు ఒక పిల్లోడు పరిగెత్తుతూ చిన్న గల్లీ లాంటిది ఉంటే దాంట్లో దూరాడు అంతే. పాపం దానికి ముందు గూడు ఉన్నది అంతే. ఆ పిల్లోడిని చిత్తగా బాదారు. తర్వాత మీడియా పోయి వీడియో తీస్తుంటే తను కదలలేని పరిస్థితి. అంత దారుణంగా కొట్టామా, అంత దారుణంగా. చాలా మంది పోలీసు వాళ్ళకి ఇక్కడ నేమ్ బ్యాడ్జ్ లేదు. ఎందుకు నేమ్ బ్యాడ్జ్ లేదని అడిగితే పోలీస్ ఈ మేడం ఏమంటుందంటే, చూడండి మీరు, ఈ మేడం ఏమంటుందంటే, सारे लोगों ने अपने नेम टैग्स क्यों उठाए? पहने हुए थे, उसके बाद में उतारा, गर्मी की वजह से उतारा है, गर्मी की वजह से उतारा है. सही रीजन पक्का? बस बिल्कुल यही रीजन. गर्मी के वजह से निकाल दिए हैं, వేడి వల్ల తీసేయడం జరిగింది అంటున్నారు. అసలు వేడికి ఇక్కడ ఉన్న నెంబర్ ప్లేట్కి ఏమైనా సంబంధం ఉందా? సరే అట్లా తీసేసినా అనుకున్నా కూడా నిన్న ఆడ వర్షం పడింది ఢిల్లీలో. మీకు ఎక్కడి నుంచి వేడి వస్తుందంటే, అదిగాక మీకు కొట్టింది మీరు కొట్టి మీ నెంబర్ ప్లేట్ ఊడిపోయిందంటే ఏం చెప్పాలా? కొంతమంది అసలు సివిల్ డ్రెస్లో వచ్చి కొడుతున్నారు. కొంతమందికి షూస్ లేకుండా చెప్పులు వేసుకొని వచ్చి పోలీసు వాళ్ళలా కుడుతున్నారు. దిస్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. దిస్ ఈజ్ మనం గర్వంగా చెప్పుకున్న ప్రపంచంలో వీఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అని. మనం ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రసీ అయితే ఇదే ఆ సిచ్యువేషన్. ఇంత దారుణంగానా? ఇంకా ఈ కాజ్ని కానీ వీటిని కానీ చూసి నమ్మకం కలక్క ఇంకా తప్పు అని అనే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, అట్లీస్ట్ ఈ CJP ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో, సోనం వాంగ్చూ గారు ఉన్నారు, వీళ్ళందరినీ తీసేయండి, వదిలేయండి. అట్లీస్ట్ కాజ్ని సపోర్ట్ చేయండి. కాజ్ని, ఎవరి పక్షం తీసుకోకపోయినా కాజ్ని సపోర్ట్ చేయండి అంటున్నా. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు అన్న ఫ్యాక్ట్ కదా, ఇండియాలో పేపర్ లీక్ అవుతున్నాయి అనేది ఫ్యాక్ట్ కదా. సో అలాంటి సిచ్యువేషన్లో అట్లీస్ట్ కాజ్ని సపోర్ట్ చేయండి అంటున్నా. సపోర్ట్ చేయకపోయారు, అట్లీస్ట్ రికగ్నైజ్ చేయండి. నిన్న జరిగిన సంఘటనని తీసుకోండి అంటున్నా. దాని మీద కూడా సెటైరికల్గా, దాని మీద కూడా మీరు ఈ విధంగా చేయడం, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. చాలామంది సోనం వాంగ్చుక్ గారిని తప్పుగా మాట్లాడుతున్నారు. తను చైనాకి చెందిన వ్యక్తి, చైనా వాళ్ళ కోసం పనిచేస్తున్నారు అన్నట్టు మాట్లాడి అతని యాంటీ నేషనల్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. డూ యూ నో హూ ఈజ్ సోనం వాంగ్చుక్? సోనం వాంగ్చుక్ గారు 3 Idiots మూవీలో అమీర్ ఖాన్ యొక్క రోల్ ఏదైతే ఉందో తన యొక్క రియల్ క్యారెక్టర్ సోనం గారు మన ఇండియాలో ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సియాచిన్ గ్లేషియర్లో, సియాచిన్ ఏరియాలో వాళ్ళు -50 degreesలో అంత చలికి ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ కోసం ఒక వేడిగా ఉండేటట్టు ఒక టెంట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. అలాంటివన్నీ మీరు యాంటీ నేషనల్ అంటారా? నీళ్లు లేవు, లదాఖ్లో నీళ్లు ఉండని కారణంగా ఒక ఐస్ స్తూప క్రియేట్ చేయడం జరిగింది, దాని ద్వారా నీళ్లు తీసుకురావడం జరిగింది. అండ్ వీటికి మొత్తానికి పేటెంట్ తీసుకోలేదు. బికాస్ ప్రతి వాళ్ళు అంటే చాలా వేరే కంపెనీస్ కానీ ఇలాంటి తయారు చేసి కాజ్ని ఏదైతే కాజ్ ఉందో వాటికి ఫుల్ఫిల్మెంట్ చేస్తారనే కారణంగా
అలాంటి వారిని మీరు యాంటీ నేషనల్ అంటున్నారు. ఆ మనిషి అంత యాంటీ నేషనల్ అయితే, ఆ మనిషి కోసమే పనిచేసేటోడైతే 23 రోజులు నిరాహార దీక్ష కూర్చుంటారా? హంగర్ స్ట్రైక్ మీద కూర్చుంటారా? చెప్పండి. సారీ టు సే దిస్, నిన్న జరిగింది ఏదైతే ఉందో, స్టూడెంట్స్, ఇండియా యొక్క యూత్ భయపడిపోయారు. స్టేట్ మిషనరీని చూసి, ఢిల్లీ పోలీసుని చూసి భయపడిపోయారు. లిటరల్లీ గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ పోయిందే అన్నట్లు మారిపోయారు. ఇంతటి స్టూడెంట్స్, ఇంతటి యూత్ రోడ్ల మీదకి రావడం అంటే దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ థింగ్. లాస్ట్ ఫ్యూ డెకేడ్స్లో మీరు చూసుకున్నట్లయితే కరప్షన్ మీద కానివ్వండి, ఫార్మర్ ప్రొటెస్ట్ల మీద కానివ్వండి, ఫార్మర్స్ మీద కానివ్వండి, చాలా ప్రొటెస్ట్లు జరిగి ఉంటాయి. బట్ ఎడ్యుకేషన్ మీద ఇంతటి యూత్ రోడ్ల మీదకి రావడం అనేది దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రొటెస్ట్. చాలామంది చెప్తున్న నెంబర్స్ ప్రకారం కొందరు 1 lakh అంటున్నారు, కొంతమంది 2 lakhs అంటున్నారు. యాజ్ పర్ CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే గారి ప్రకారం అయితే 5 లక్షల మంది వచ్చారంటున్నారు. సో ఏదైనా కానీ వాళ్ళు చెప్పిన 5 లక్షలకి ఇటు చెప్పిన 1 లక్షకి మధ్యలో చూసుకుంటే 2-3 లక్షలు వచ్చి ఉంటారు. అంతటి జనం వచ్చారు, అంతటి జనం రోడ్ల మీదకి వచ్చారు అంటే నాట్ ఏ నార్మల్ థింగ్. అండ్ చాలామంది ఇదంతా చూసి ఎందుకు అంటే ఇన్ని రోజులుగా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేశారు. గాంధీయన్ మోడల్ ఆఫ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్. గాంధీజీ ప్రపంచంలో కల్లా అతి పవర్ఫుల్ అప్పటి రాజ్యమైన బ్రిటిష్ ఎంపైర్ మీద కొట్లాడడం జరిగింది విత్ పీస్ఫుల్ ప్రొటెస్ట్. సో అంత అంటే చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పటికీ అలాంటి మాటలు రావడం కామన్. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. చేయకూడదు, అలా చేయకూడదు, తప్పు. వీ నీడ్ టు బీ ఆన్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఓన్లీ. దిస్ ఇస్ వాట్ నేను చెప్పేది అయితే ఇదే. బికాజ్ మీరు ఎంతవరకు కొట్లాడగలుగుతారు? కాదు కదా, ఎంతవరకు కొట్లాడగలుగుతారు? లేదు. యూ హ్యావ్ టు బీ ఇన్ పీస్ఫుల్ ప్రొటెస్ట్. మన దగ్గర నుంచి ప్రపంచం నేర్చుకుంటుంది. నెల్సన్ మండేలా లాంటి వారు గాంధీజీ గారిని చూసి నేర్చుకున్నారు. అందుకే గాంధీ గారి పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఏతుందో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. సో అలాంటి ఐడియల్స్తో మనం పోవాలంతే తప్ప గాంధీ, అంబేద్కర్ లాంటి ఐడియల్స్ని తీసుకొని ముందుకెళ్ళాలి తప్ప నో వైలెన్స్ని ప్రమోట్ చేయకూడదు. దిస్ ఇస్ నాట్, చాలామంది నేను చూస్తున్నా సోషల్ మీడియాలో. సో దట్ తప్పు. అండ్ చెప్తున్నా, ఇది మనం ప్రపంచానికి చెప్పాలి. అంటే నేపాల్ యొక్క ప్రొటెస్ట్ ఏదైతుందో అది కాదు చెప్పాల్సింది. అండ్ యూత్ మూవ్మెంట్ ఏదైతుందో ఇది ఆషామాషిది కాదు. పెద్ద పెద్ద రాజ్యాలు కూలిపోయినాయి. ఫ్రెంచ్ రెవల్యూషన్, అంతటి ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది ఇంత చిన్న స్పార్క్ వల్లనే, మర్చిపోవద్దు. అండ్ కంప్లీట్గా ఈ ప్రొటెస్ట్ని చూస్తే చాలా వరకు ప్రజలు అనే వాళ్ళు డిస్మాంటిల్ అయిపోయారు. అంటే సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు జంతర్ మంతర్ నుంచి బయలుదేరిన తర్వాత పార్లమెంట్ ఏదైతే సంసద్ భవన్ ఏదైతే ఉందో, చెలో పార్లమెంట్ అనే నినాదంతో వెళ్తున్నప్పుడు ఎవరైతే ఈ గ్రూపింగ్స్ ఉన్నాయో గ్రూపింగ్స్ డివైడ్ అయిపోవడం జరిగింది. హెడ్లెస్గా మారిపోవడం జరిగింది. ముందు ఉండి ఫ్రంట్ లైన్లో ఉండి నడిపే లీడర్ లేకపోవడం జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్ రావణ్, ఈ పేరు మీరు చాలా మంది విని ఉంటారో లేదు తెలీదు. బట్ నార్త్ ఇండియాలో తను చాలా ఫేమస్. అండ్ తను భీమ్ ఆర్మీ సంబంధించిన చీఫ్ అన్నమాట. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని నాగినా అనే కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీగా చేస్తున్నారు. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ వ్యక్తి నిన్న జరిగిన ప్రొటెస్ట్ లో పెద్ద రోల్ చేయడం జరిగింది. బికాజ్ सर की कीमत है, देश में सर की लोकतंत्र है, आपके सर गिने जा रहे हैं. पूरी दुनिया काउंट करिए कितने लोग निकले हैं. बैठे रहो, जहां जगह मिल गई बैठे रहो. लाठी लगने दूंगा. लाठी अगर चला दी किसने तो आमना सामना होगा. पहले मेरा उनसे. చాలా మంది యూత్ కి తను ఏ విధంగా డీల్ చేయాలని చెప్పడం జరిగింది. అండ్ ఇంతటి ప్రొటెస్ట్ జరిగిన తర్వాత, ఇంతటి లాఠీ చార్జ్ జరిగిన తర్వాత, ఈ బ్రూటల్ లాఠీ చార్జ్ తర్వాత తను పార్లమెంట్ ముందు ఉన్న అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర రాత్రి అంతా అక్కడే ఇది ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి చాలా పెద్ద రోల్ ప్లే చేయడం జరిగింది నిన్న మాత్రం. అండ్ చాలామంది న్యూస్ ఇవన్నీ చూస్తుంటే, ఈవెన్ మీడియా సంబంధించిన జర్నలిస్టులు వాళ్ళు మాట్లాడుతుంటే తెలిసింది ఏంటంటే, ఇంతటి గ్రూపింగ్, ఇంతటి యూత్ కేవలం CJP వల్లనో లేదంటే సోనం వాంగ్చూ గారు చెప్పిన మాట వల్లనో రాలేదు. ఎస్, వీ నీడ్ టు ఫైట్ అనే ఒక అండర్లయింగ్ పవర్ ఏదైతే, అండర్లయింగ్ మోటో ఏదైతుందో దానివల్ల కూడా ఇంతటి వ్యక్తులు వచ్చారు అని తెలుస్తుంది. ఇదంతా విన్న తర్వాత మీరు లేదు నువ్వు ఒకవైపే మాట్లాడుతున్నావు అని అంటారేమో, చాలామంది అంటారు. బట్ ఇంకోవైపు ఏదైనా మాట్లాడడానికి ఉంటే కదా, ఇంతటి ఇదిగా చేయడం అనేది తప్పు. దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ టు టెల్. అండ్ చిట్ట చివరిగా నేను చెప్పే మాట ఒకటే, 1942లో బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు: ఎడ్యుకేట్, ఎజిటేట్ అండ్ ఆర్గనైజ్. చదువు, పోరాడు, సంఘటితం అవ్వు. అంతే. థ్యాంక్ యూ.